మర్రి చెట్టు నీడలో దాగి ఉంది ఒక భయంకరమైన రహస్యం. ఆ చీకట్లో దాగి ఉంది ఏదో తెలియని ఒక రహస్యం. ఊర్లో ప్రతి వ్యక్తి మీద తన నీడ తిరుగుతూ ఉంటుంది. నిజం వెతకడానికి వెళ్లిన కుమార్ కూడా ఆ దారిలో మాయమయ్యాడు. మహాపూజ రాత్రి జానీ నాట్యంలో మైమరిచిపోవడం జరిగింది. కుమార్ ఇంకా రక్షిత ట్రైన్లో ఒక డబ్బాలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ కుమార్ గ్రామం బగారి వైపు వెళ్తున్నారు. రక్షిత ఈ ప్రయాణాన్ని ఆనందిస్తోంది. కిటికీ బయట మారుతున్న దృశ్యాలను చూస్తూ తన మొహంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. కాని కుమార్ మౌనంగా ఏదో ఆలోచనలో మునిగి ఉంటాడు. తన ఈ మౌనమే రక్షితని కాస్త ఇబ్బంది పెడుతుంది. నీకేమైంది? ఎప్పుడైతే నేను నిన్ను మీ అమ్మకు పరిచయం చేయమని చెప్పానో అప్పట్నుంచి నోరు తెరవడం లేదు. నువ్వావిడికి నన్ను పరిచయం చేయాలనుకోవట్లేదా? అటువంటిదేమీ లేదు. నేను మా ఊరికి వెళ్లాలనుకోవట్లేదంతే. నీకు నిజం చెప్పనా? నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకంటూ ఒక ఊరుంది. ఇందులో సంతోషించాల్సిన పనే ఉందసలు. ఉంది మరి. నాకైతే ఏ ఊరూ లేదు. అందుకే నాకు సెలవులకి ఎక్కడికి వెళ్లే అవకాశం ఉండదు. మా ఫ్యామిలీ మొత్తం నగరంలోనే ఉంది. దానివల్ల నేనెప్పుడూ పల్లెటూర్లను చూసిందే లేదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను. కాని నేను చెప్పింది దృష్టిలో పెట్టుకో. ఏంటది? అరే, నువ్వప్పుడే మర్చిపోయావా? సరే సరే, అలాగేలే. మనం అక్కడ్నుంచి 3 రోజుల్లో తిరిగొచ్చేద్దాం. నేనక్కడ ఒక్కదాన్నే బయటికి వెళ్లను. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడ్ను. గుడ్ గర్ల్. రక్షిత నవ్వుతుంది. ఇక కుమార్ నెమ్మదిగా తల ఊపి సరే అని అంటాడు. ట్రైన్ ఎంతో వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రయాణం అలాగే కొనసాగుతూ ఉంటుంది. మరొక వైపు ఒక చెక్క పెట్టె మూసుకుంటుంది. ఆమె కుమార్ ఫోటో ఒకటి తీస్తుంది. దానిని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి ఆమె వెళ్ళిపోతుంది. కమలి నడుచుకుంటూ ఊరి బయట ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది. తను కుమార్ ఫోటోని చెట్టు కిందే పెట్టేస్తుంది. ఆ తర్వాత నీళ్లల్లో కలిపిన కుంకుమతో ఫోటోలో ఉన్న కుమార్ మొహానికి పెద్ద జుట్టు ఉన్నట్టు రంగులు దిద్దుతుంది. ఎప్పుడైతే ఆ పని పూర్తవుతుందో అప్పుడు ఆమె లేచి కాసేపు ఆ ఫోటోని చూస్తూ ఉండిపోతుంది. మరొకవైపు కుమార్ ఇంకా రక్షిత బస్టాప్కి చేరుకుంటారు. వాళ్లు తమ సామాన్లను తీసుకుంటారు. ఇద్దరూ ఊరివైపు బయలుదేరతారు. ఊర్లో చాలా హడావిడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూసి రక్షితకి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే కుమార్ తనకేం చెప్పాడంటే తన ఊరు చాలా వరకు ఎంతో ప్రశాంతంగా చాలా వింతగా ఉంటుంది అని. కుమార్, మీ ఊరు చాలా శాంతంగా ఉంటుందని నువ్వు చెప్పావు కదా, కానీ ఇక్కడ చాలా అలజడిగా ఉంది. బహుశా ఏదైనా పండుగకి ఏర్పాటు చేస్తున్నారేమో. వావ్, ఏం పండుగ? మనం ఉన్నప్పుడే ఆ పండుగ జరుగుతుందంటావా? దీని గురించి వదిలేసి త్వరగా పద. రక్షితకి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే కుమార్ దాని గురించి మాట్లాడాలని అనుకోడు. అయినా సరే తను దానిని పట్టించుకోకుండా వదిలేస్తుంది. తనతో పాటు ముందుకు వెళ్లిపోతుంది. కాసేపటి తరువాత కుమార్ రక్షితతో పాటు ఇంటికి చేరుకుంటాడు. వాళ్లమ్మ కమలి వాళ్ళిద్దర్నీ చూస్తుంది. కళ్లల్లో నీళ్లతో తను కుమార్ని హత్తుకుంటుంది. తన వెన్నును తడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకీ ఊరు కొంచెం కూడా గుర్తురాలేదా? అటువంటిదేం లేదమ్మా. ఇప్పుడు నేనొచ్చేశాను కదా, కొన్ని రోజులు నీతో పాటు ఇక్కడే ఉంటాను. కమలి వెనక్కి వెళ్తుంది. తను రక్షిత వైపు చూస్తుంది. కుమార్ వాళ్లమ్మకి రక్షితాని పరిచయం చేస్తాడు. నమస్కారం ఆంటీ. అమ్మా, తనని కలువు. తను రక్షిత. నేను తన గురించి నీకు చెప్పాను కదా, మేము పెళ్లి చేసుకోబోతున్నాము. కాని బాబూ, ఈ పెళ్ళైతే... అమ్మా, నువ్వవన్నీ వదిలేయ్. ముందు మాకు నీ చేత్తో ఏవైనా చక్కగా ఉండిపెట్టు. నాకు చాలా ఆకలిగా ఉంది. కుమార్ వాళ్లమ్మతో పాటు లోపలికి వెళ్ళిపోతాడు. కాని రక్షిత అక్కడే నిలబడి ఉంటుంది. కుమార్ తన దగ్గరేదో దాచడానికి ప్రయత్నిస్తున్నాడని తనకు అనిపిస్తుంది. కాని తను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. అక్కడే నిలబడి ఉంటుంది. రాత్రివేళ రక్షిత కమ్లీతో పాటు మంచం మీద పడుకునుంటుంది. తనకి నిద్ర పట్టదు. అందుకని అటూ ఇటూ కదులుతూనే ఉంటుంది. కాసేపటి తర్వాత తను లేచి కమలి వైపు చూస్తుంది. కమ్లీ గాఢ నిద్రలో పడుకుని ఉంటుంది.
తను నెమ్మదిగా మంచం మీద నుంచి దిగుతుంది. లివింగ్ రూమ్ వైపుకి వెళ్తుంది. అక్కడ కుమార్ నిద్రపోతూ ఉంటాడు. ఆమె తనని చూస్తుంది, గమనిస్తుంది. తను కూడా గాఢ నిద్రలో ఉంటాడు. అది చూడగానే తన మొహంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ తర్వాత వాళ్ల బ్యాగ్ దగ్గరికి వెళ్తుంది. అందులో నుంచి ఒక కెమెరాను తీస్తుంది. తను సైలెంట్గా బయటికి వెళ్తుంది. ఊర్లో నిర్మానుష్యమైన రోడ్ల మీదకు వెళ్తుంది. తను కెమెరాను చేతిలో పట్టుకుని వ్లాగ్ చేయటం మొదలు పెడుతుంది. సో గాయ్స్, ఇవాళ నేనొచ్చేశాను ఒక కొత్త గ్రామానికి. హారర్ థియరీస్ లో మరొక కొత్త ఎపిసోడ్కి. ఇవాళ మనం చూడబోతున్నాము ఈ ఊర్లో ఉన్న ఒక పాత చెట్టుని. రక్షిత కెమెరాని చేతిలో పట్టుకొని ముందుకు నడుస్తూ వ్లాగ్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం రక్షిత బగారీలో దెయ్యాల ప్లేసెస్ గురించి వెతుకుతూ ఉంటుంది. తనకొక లింక్ దొరికింది. అక్కడ ఒక దెయ్యాల చెట్టు గురించి రాసి ఉంటుంది. రహస్యమయమైన విషయం ఏమిటంటే, అది ఏ చెట్టు అంటే దాని కిందనే కుమార్ వాళ్ల అమ్మ తన ఫోటోని పెట్టింది. దానికి సింధూరాన్ని దిద్దింది. కొంత సమయం తరువాత రక్షిత ఒంటరిగా నడుస్తూ మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. తను అన్ని వైపులా చూస్తుంది. ఆ తర్వాత తన కెమెరా తీస్తుంది. రక్షిత కెమెరాను తీసి మర్రి చెట్టు దగ్గర నిలబడి రికార్డింగ్ చేయటం మొదలు పెడుతుంది. ఊరి వాళ్లందరూ దెయ్యాల చెట్టు అనబడే ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు మనం చేరుకున్నాం. దీని చుట్టూ మనం ఒక రౌండ్ కొట్టి చూద్దాం రండి. దానితో ఇక్కడ నిజంగా ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుస్తుంది. రక్షిత చెట్టు చుట్టూ రౌండ్ కొట్టి దాని దట్టమైన శాఖలను చూస్తుంది. కాని తనకసలు ఏమీ కనిపించలేదు. ఎప్పుడైతే తను చెట్టు కింద భాగంలో రికార్డ్ చేస్తుందో అప్పుడు తనకక్కడ ఒక కాగితం కనపడుతుంది. ఉత్సుకతతో తను కిందకు వంగుతుంది. దానిని తీసి ఎంతో శ్రద్ధగా చూస్తుంది. ఉన్నట్టుండి తన కళ్ళు పెద్దవవుతాయి. అది ఇంకెవరిదో కాదు, నిజానికి అది కుమార్ ఫోటో. దానికి ఆడపిల్లలాగా రంగులు దిద్ది ఉంటాయి. అది చూసి రక్షిత కాస్త కంగారు పడుతుంది. వెంటనే తను ఇంటివైపుకి తిరిగి వస్తుంది. వెళ్తూ వెళ్తూ ఉన్నట్టుండి ఆమె ఒక ముసలి వ్యక్తిని కలవడం జరుగుతుంది. ఆమె అతన్ని ఎదుర్కొంటుంది. పూర్తిగా ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్తుంది. ఎవరు నువ్వు? ఎక్కడేం చేస్తున్నావో? నేనిక్కడికి ఊర్లో మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. మీరెవరు? నేను ఈ ఊళ్ళో నివసించే పండితుణ్ణి. ఈ చెట్టు శపించబడిందని నీకు తెలీదా? రాత్రి వేళ ఇక్కడికి రాకూడదని తెలీదా? అది నేను దారి తప్పి వచ్చేశాను. నేను వెళ్ళిపోతాను. ఎప్పుడైతే తను ముందుకు నడుస్తుందో అప్పుడు ఆ ముసలి వ్యక్తి తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రక్షిత తిరిగి అతని వైపు చూస్తుంది. ఏం చేస్తున్నారు మీరసలు? నువ్విక్కడి నుంచి ఏమైనా తీసి అవ్వలేదా అని నేను తెలుసుకోవాలనుకున్నానంతే. నేనిక్కడి నుంచి ఏమీ తీసుకోలేదు. నన్నిక వెళ్ళనివ్వండి. తను అబద్ధం చెప్తుంది. ఎందుకంటే కుమార్ ఫోటోని తనతో పాటు తీసుకువెళ్తుంది. తనంతాను విడిపించుకుంటుంది. వేగంగా నడుచుకుంటూ ఊరి వైపుకి వెళ్ళిపోతుంది. ఆ ముసలి వ్యక్తి అక్కడే నిలబడి ఉంటాడు. తను వెళ్తుంటే అలాగే చూస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం కుమార్ వాళ్లమ్మ కమలి మట్టి పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే రక్షిత గదిలోంచి బయటికి వస్తుంది. కమలి తన వైపు తిరిగి చూస్తుంది. ఏంటమ్మా, లేచావా? అవునా ఆంటీ, నిద్ర బాగానే పట్టింది కదా? అది అవునా ఆంటీ, బాగా పట్టింది. పోన్లే, మంచిది. ఇంకా చెప్పు, ఏ ఊరికి చెందిన దానివి నువ్వు? నేను ముంబైలోనే పెరిగానాంటీ. ఆంటీ, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అలాగేనమ్మా, అడుగు. రక్షిత ముందు రోజు రాత్రి చెట్టు దగ్గర దొరికిన ఆ ఫోటో కమలి ముందు ఉంచుతుంది. ఫోటోని చూడగానే కమలి కోపంగా లేచి నిలబడుతుంది. తన చేతులు వణికిపోవటం మొదలవుతాయి. ఎందుకిలాంటి పని చేశావు? ఆంటీ, అసలు ఏంటిది? ఈ పని ఎవరు చేశారు? కమలి తన తలను గోడకేసి కొట్టుకుంటుంది. అరే, ఎందుకిలా జరిగింది? నేను సర్వనాశనం అయిపోయాను. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? అది చూసి రక్షిత ఆశ్చర్యపోతుంది. కాసేపటి తర్వాత కుమార్ వాళ్ళ అమ్మ ఏడుపు శబ్దం విని బయటికి వస్తాడు. తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అమ్మా అమ్మా, అసలు ఏమైంది నీకు?
నువ్వెందుకిలా చేస్తున్నావు? ఏమని చెప్పను బాబు, ఏదైతే శాపం కిందటి సంవత్సరం మీ నాన్నను మింగేసిందో దాన్ని పోగొట్టడానికి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసొచ్చాను. కానీ ఈ అమ్మాయి నా పూజకు భంగం కలిగించింది. అంతా నాశనం అయిపోయింది, అంతా అయిపోయింది. కుమార్ రక్షిత వైపు చూస్తాడు. ఆ తర్వాత తన ఫోటోని చూస్తాడు. దానికి సింధూరం అంటి ఉంటుంది. ఆ తర్వాత తను కమలి వైపు చూస్తాడు. అమ్మా, నువ్వు ఇప్పటికీ ఆ మూఢనమ్మకాన్ని నమ్ముతున్నావా? బాబు, నీకు తెలీదు, ఈ శాపం వల్ల ఊర్లో చాలా మంది మగవాళ్ళు అంతమయ్యారు. మీ నాన్న తరువాత ఆ శాపం నీకు తగలకూడదని నేను కోరుకుంటున్నాను. అమ్మా, నువ్వు ఇదంతా ఆలోచించుకో. నాకు ఏమీ కాదమ్మా. బాబు, నువ్వు ఈ అమ్మాయిని తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను బాబు. నాకసలు ఏమీ కాదమ్మా, ఏమీ కాదు. కుమార్ వాళ్ళమ్మను తీసుకుని గది లోపలికి వెళ్తాడు. రక్షిత అక్కడే ఉండిపోతుంది. అసలు ఏం జరుగుతోందో తను అర్థం చేసుకోలేకపోతుంది. కాసేపటి తర్వాత కుమార్ తిరిగి బయటికి వస్తాడు. వచ్చి రక్షిత ముందు కూర్చుంటాడు. అసలు ఏం జరుగుతోంది కుమార్? ఐఎమ్ సారీ. నేను నీ దగ్గర ఎప్పుడూ ఒక విషయాన్ని దాస్తూ వచ్చాను. అందుకే నేను ఇక్కడికి రావాలనుకోలేదు. ఇంతకీ విషయం ఏంటి? కుమార్ రక్షితకి ఊరి గతం గురించి చెప్తాడు. జానీ ఈ ఊర్లో అందరికంటే గొప్ప నాట్యకారుడు. అతను నృత్యం చేయడంలో ఎంతో ఫేమస్. అతన్ని ఊర్లో ప్రతి పెద్ద ఫంక్షన్కి డాన్స్ చేయడానికి పిలిచేవారు. डीजे बजाओ बजाओ तेज रे रात भर नाचब नाचब 20 रे हमार नजर से पीले हाथ मत लगी हा बार के रानी हूँ मैं याद रखी हा बार वाली रानी हूँ मैं देखो जरा ना चली रात भर जागे सारा शहर नोट उड़ाओ रे प्रभु आजा पास मारा तूफान से टकराए हा हो जाए हा बेहर राजा देखे ले रहे चुप चुप के आवा आंखों से इशारा करी होश उड़ावा दुपट्टा उड़ावेली हवा सुन ले ई बावा हमार कमरिया पे नजर सबके जावा डीजे बजा बजा तेज रे रात भर नाचा नाचा 20 रे हमार नजर से पीले हाथ मत लगी हा बार के रानी हूँ मैं याद रखी हा అతను తన సంపాదనలో పెద్ద భాగం ఊర్లో పేద పిల్లల కోసం భోజనం ఇంకా బట్టలు కొనడానికి ఖర్చు చేసేవాడు. అంతా బానే ఉంది. కాని తర్వాత ఊర్లో ఒక అమ్మాయి ఆస్థాని ప్రేమించాడు. ఊరి వాళ్ళు ఆ విషయంలో ఏమాత్రమూ సంతోషించలేదు. నీలాంటి నృత్యకారుడికి మా ఊరి అమ్మాయిని ప్రేమించడానికి ఏ హక్కు లేదు. కాని సర్పంచ్ గారు, ప్రేమించడం అంటే ప్రతి ఒక్కరి హక్కు కదా. మరి నేనెందుకు ప్రేమించకూడదు? అతన్ని బాగా కొట్టి వాళ్ళు ఊరి బయట అదే మర్రి చెట్టు దగ్గర పడేశారు. మరుసటి రోజు జానీ తనని తాను అంతం చేసుకున్నాడు. కాని ఈ ఊరిని అతను శపించాడు. అతని గుర్తింపు అందరికీ అంత బాధాకరంగా ఉంటే ఈ ఊర్లో ప్రతి మగాడు తనలాగే బతకాలి అని. ఇప్పుడు రక్షితకి మొత్తమంతా అర్థమయ్యింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఊరిలో మహాపూజ రోజున ఎవరో ఒక వ్యక్తి మాయమవుతూ వచ్చాడు. అందరికీ ఏమనిపిస్తుందంటే జానీ ఆత్మ అలా చేస్తుందని. మరిదేంటి, నీ ఫోటోకి కుంకుమెందుకుంది? ఊర్లో పంతులుగారు చెప్పారంట, ఎవరైనా తన కోపానికి గురికాకుండా ముందుగానే తనని తాను ఇలా అప్పగించుకుంటే జానీ ఆత్మ తనని ఇబ్బంది పెట్టదు అని. నువ్వు వీటన్నిటినీ నమ్ముతున్నావా? నేను నమ్మను, ఇక ఎవ్వర్నీ నమ్మనివ్వను. ఈ రహస్యాన్ని నేను బట్టబయలు చేసి తీరుతాను. కానీ ఎలా? ఇవాళ రాత్రికి మనమిద్దరం జానీ ఇంటికి వెళ్దాం. అది ఆ చెట్టు వెనకే ఉంది. అందరూ అనుకుంటున్నారు ఊర్లోంచి మాయమైన వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు అని. మనం అక్కడికి వెళ్దాం. అక్కడ వీడియో రికార్డ్ చేసి ఊరి వాళ్ళందరికీ చెప్దాం. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదంతా మూఢనమ్మకం తప్ప ఇంకేమీ కాదు అని. రక్షిత సరేనని తల ఊపుతుంది. రాత్రివేళ కుమార్ ఇంకా రక్షిత జానీ ఇంటికి చేరుకుంటారు.
తాళాలు పగలగొడతారు. లోపలికి అడుగు పెడతారు. ఇద్దరూ ఇంటి లోపల అటూ ఇటూ చూస్తూ ఉంటారు. రక్షిత తన బ్యాగ్లో నుంచి కెమెరా తీస్తుంది. కుమార్కి ఇస్తుంది. కుమార్ కెమెరాని తన ముందు ఉంచుతాడు. దానిని ఆన్ చేస్తాడు. ఇక్కడెవరైనా ఉన్నారా? కుమార్ ఇంకా రక్షితాకి అసలేమీ వినిపించలేదు. అందుకని వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. ఇంట్లో తిరుగుతున్నప్పుడు వాళ్లకి ఒక మూసి ఉన్న గది కనిపిస్తుంది. అక్కడి నుంచి వాళ్లకి ఒక దుర్గంధం వస్తుంది. కుమార్ ఆ గదిని తెరిచి చూడాలని అనుకుంటాడు. ఎప్పుడైతే తను గది తలుపు తెరుస్తాడో ఇద్దరి కళ్ళు భయంతో పెద్దవవుతాయి. గదంతా కూడా వాళ్ల బట్టలతో నిండిపోయి ఉంటుంది. ఊర్లో నుంచి మాయమైన వాళ్లవి. ఆ బట్టల మధ్యలోనే కుమార్కి తన తండ్రి బట్టలు కూడా కనిపిస్తాయి. తను ఆ బట్టలను తీసి గట్టిగా ఏడుస్తాడు. నాన్న, నాన్న, నాన్న. నిన్ను నువ్వు సంభాళించుకో కుమార్. మనమిక ఇక్కడి నుంచి వెళ్ళాలి, పద. కుమార్ సరేనని తల ఊపుతాడు. అక్కడి నుంచి వాళ్లు బయలుదేరబోతారు. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లేటప్పటికీ వాళ్లకి డోలు శబ్దం వినిపిస్తుంది. అతను ఆ శబ్దం వైపుకి తిరిగి చూస్తాడు. ఇద్దరివి కళ్ళు పెద్దవి అవుతాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. కుమార్ ఆ శబ్దం వైపు వెళ్లాలనుకుంటాడు. కాని రక్షిత తన చెయ్యి పట్టుకుని వద్దని ఆపుతుంది. అయినా తన తండ్రి బాధతో నిండిన కుమార్ ఆ శబ్దం వైపుకి నడిచి వెళ్తాడు. ఆ శబ్దం ఆ ఇంటి వెనక వైపు ఉన్న లాన్ దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడైతే కుమార్ ఇంకా రక్షిత అక్కడికి చేరుకుంటారో వాళ్ల కళ్ళు భయంతో నిండిపోతాయి. కుమార్ ఇంకా రక్షిత అక్కడే నిలబడి ఉంటారు. అదంతా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఉన్నట్టుండి డోలు శబ్దం ఆగిపోతుంది. వాళ్లకనిపిస్తుంది ఏదో కళ చెదిరిపోయినట్టు. ఏం జరుగుతోంది అనే విషయం వాళ్లకర్థమయ్యేలోపే చాలా ఆలస్యమైపోయుంటుంది. జానీ దృష్టి వాళ్ల మీద పడుతుంది. తను వాళ్ల దగ్గరకొస్తాడు. ఇద్దరూ భయపడిపోయి ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి పరిగెడతారు. కుమార్ రక్షిత వెనక పరిగెడుతూ ఉంటాడు. రక్షిత బయటికి వెళ్లిపోతుంది. కాని కుమార్ వెనకే ఉండిపోతాడు. జానీ ఆత్మ కుమార్ని పట్టుకుంటుంది. అక్కడ కెమెరాలో జానీ తన డాన్స్ బట్టల్లో కనిపిస్తూ ఉంటాడు. ఎవ్వరూ బతకరు. ఇవాల్టి రోజున ఒక వ్యక్తి ఘాగ్రా చోలీ వేసుకుని డోలు శబ్దానికి డాన్స్ చేస్తూ ఉంటాడు. అతను ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంటాడు. కాసేపటికి అతని అడుగులు వేగవంతమవుతాయి. ఉన్నట్టుండి అతను ఆగిపోతాడు. అతను ఇంకెవరో కాదు, అతను స్వయంగా కుమార్. అతనిప్పుడొక భూతంగా మారిపోయాడు. ఈ శాపం ఎప్పటికీ అంతం కాలేదు. ఇవాళ్టికి కూడా ప్రతి మహాపూజ రాత్రి